మనిషి ఒక చోట మనసు మరో చోట అన్నట్టుగా అక్కడి వైసీపీ నేతలు ఉన్నారా? వైసీపీ అరుగు మీద కూర్చొని టీడీపీకి కన్ను గీడుతున్నారనేది నిజమేనా? ఆ రాజకీయాలేంటో అర్థం కాక ఫ్యాన్ ఇన్ఛార్జి ఫ్రస్ట్రేషన్తో జుట్టు పీక్కోల్సి వస్తుందా? ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీతో డ్యూయట్స్ పాడుతున్నారని చెప్తున్న ఆ లీడర్ ఎవరు? ఎక్కడుందా ప్రత్యేక వాతావరణం? సింహపూరి రాజకీయాలు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక పార్టీలో ఉండగానే మరో పార్టీ టికెట్ కోసం ఖర్చు వేసేవాళ్ళు ఇక్కడ ఎక్కువే అంటారు. సొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అధికారంలో ఉన్న వాళ్లకు దగ్గరయ్యే బ్యాచ్ కూడా స్పెషల్. ప్రస్తుతం వెంకటగిరి వైసీపీలో ఇలాంటి పరిస్థితి ఉందట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారాయన. అయితే నేదురుమిల్లికి సొంత పార్టీ నేతలే సహకరించట్లేదన్న ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ కింద ఉంటూనే కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా హాజరు కావడం లేదట కొందరు. పార్టీ అధ్యక్షుడు జగన్కు రామ్కుమార్ రెడ్డి దగ్గరగా ఉంటారన్న పేరుంది. అందుకే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినట్టుగా చెప్తారు. ఈ క్రమంలో పార్టీకి దూరంగా ఉండేవారిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా ఒకరిద్దరు నేతలు ఆయనతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. అదే సమయంలో ఇన్ఛార్జి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జికు ఝలక్కిస్తున్నారట ఒకరిద్దరు సీనియర్స్. వెంకటగిరి రాజా, సర్వజ్ఞ యాచంద్రతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ వర్గం దూరంగా ఉంటోదట. రాజు కుటుంబీకులు నేదురుమిల్లితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ తాము ఇప్పుడే పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేమని, కొంత టైం కావాలని చెప్పినట్టుగా తెలిసింది. అయితే వాళ్ళు తమ రీజన్ వాళ్ళు చెబుతూనే సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారన్న చర్చ ఫ్యాన్ పార్టీలో జరుగుతోంది. వెంకటగిరి రాజా కుటుంబానికి మైనింగ్ వ్యాపారాలున్నాయి. ఆ ప్రభావంతో వారు టీడీపీ నుంచి వేమిరెడ్డితో టచ్లో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఎంపీ చెప్పడం వల్లే యాచంద్ర కుటుంబీకులు ఫ్యాన్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావటం లేదు అన్న ప్రచారం వెంకటగిరిలో గట్టిగా జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిన్నరాజా వారు స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రైవేటు కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారట. ఓవైపు టీడీపీ నేతలకు టచ్లో ఉండడం, మరోవైపు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడం లాంటివి ఇన్ఛార్జి నేదురుమిల్లికి నచ్చటం లేదట. అటు భానుప్రియ వర్గం కూడా వైసీపీకి దూరంగా ఉంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నేర్పుతున్నట్టుగా సమాచారం. మున్సిపల్ చైర్పర్సన్పై అధికార పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు రామ్కుమార్ రెడ్డి సీరియస్గా తీసుకుని అది వీగిపోయేలా పావులు కదిపారని, ఆ వర్గానికి ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా పోయిందంటూ ఇన్ఛార్జి సన్నిహితులు మాట్లాడేసుకుంటున్నారు. ఇలా నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతల సహకారం లేకపోవడంతో రామ్కుమార్ రెడ్డి తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలే లేవనేది స్థానికంగా వినిపిస్తున్నమాట. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ జిల్లా నాయకత్వం సర్వజ్ఞ యాచంద్రను టీడీపీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన కూడా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం లాంటివి వ్యూహంలో భాగమే అయి ఉండొచ్చంటున్నారు. ఇంత జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయటం లేదట వైసీపీ పెద్దలు. వాళ్ళెక్కడికి పోతారులే, కొద్ది రోజులు కామ్గా ఉంటారు, మళ్ళీ యాక్టివ్ అవుతారన్నట్టు లైట్ తీసుకుంటోందట. అదే నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలు డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకోవటం లేదట. దాంతో నేతల ప్రవర్తనపై ఇన్ఛార్జి రామ్కుమార్ రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుందన్నది వైసీపీ కేడర్ భయం.